కల్వకుంట్ల కవిత ప్రారంభించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. టీఆర్ఎస్ను పోలిన పేర్లు ఉండడంతో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందడంతో పేరు మార్చుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం కవితకు లేఖ రాయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ టైటిల్ వివాదంలో కవిత వ్యూహంపై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్తగా పార్టీని పెట్టిన కల్వకుంట్ల కవిత కాల పరీక్షను ఎదుర్కొంటున్నారు. పార్టీపై రాజకీయ చట్టపరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయి. టీఆర్ఎస్ పై అభ్యంతరాలు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ పేరు రిజిస్ట్రేషన్ ను పెండింగ్ లో పెట్టింది. 3 ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్ చేయబోమన్న సిఈసి ప్రకటనతో కవిత కంగుతిన్నారు. కానీ టీఆర్ఎస్ సెంటిమెంట్ కలిసొచ్చే పేరుపై ప్రత్యామ్నాయ ఆలోచన లేదని, న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. పేరు వివాదంతో కొత్త పార్టీ అధికార రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడ్డాయి. కేసీఆర్ ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత అధికారం కోల్పోయింది. టీఆర్ఎస్ 3 అక్షరాల పేరు భావోద్వేగంతో ముడిపడిన అంశం. ఈ భావోద్వేగ బంధాన్ని సొంతం చేసుకోవాలనే పక్కా వ్యూహంతో కవిత ఈ పేరెంచుకున్నారు. తెలంగాణ సమాజంలో ఇంకా బలంగా ఉన్న టీఆర్ఎస్ సెంటిమెంట్ ను తన వైపుకు తిప్పుకోవాలని భావించారు. అందుకే తెలంగాణ రక్షణ సేన పేరుతో పాత క్యాడర్ను ఆకర్షించి భవిష్యత్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని అంచనా వేశారు. కానీ ఒకే రకమైన పాత పేర్లు ప్రజలను గందరగోళానికి గురి చేస్తాయనే కారణంతో కేంద్ర ఎన్నికల కమిషన్ దీనికి బ్రేకులు వేసింది. కానీ దీనిపై న్యాయ పోరాటం చేసే అంశంపై కవిత చర్చలు జరుపుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పేరు ఇవ్వకుండా జాప్యం చేస్తే కోర్టుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఏడాది ఏప్రిల్ 25న కల్వకుంట్ల కవిత మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర సేన ప్రకటించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆ తర్వాత ఏప్రిల్ 28న కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన పేర్ల ఆధారంగా తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ గా తన పార్టీ పేరును మార్చుకున్నారు. ఇక అప్పటి నుంచి ఈ పేరుతోనే కవిత ప్రజల్లోకి వెళ్తున్నారు. జెండా పండుగ పేరుతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గద్దెలను నిర్మించారు. వీటిలో కొన్నింటిని కవిత ప్రారంభించడాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక టీఆర్ఎస్ పేరుపై తొలుత తెలంగాణ రాజ్య సమితి, ఆ తర్వాత మహారాష్ట్ర షోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన నుంచి సిఈసికి అభ్యంతరాలు అందాయి. దీనిపై కవిత సమాధానమిచ్చారు. అనంతరం టీఆర్ఎస్ పేరుపై ఈసీకి ఎక్కువ ఫిర్యాదులు అందాయి. దీంతో తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరు మార్పుపై పునరాలోచన చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం కవితకు లేఖ రాసింది. అభ్యంతరాలు ఎక్కువగా వచ్చాయని, పార్టీ పేరును మార్చుకోవాలి అనడం కరెక్టు కాదు అన్నది కవిత మాట. ఫిర్యాదులపై స్పష్టత ఇస్తామని టీఆర్ఎస్ లీగల్ టీం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. మరోవైపు తమ పార్టీ పేరును తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ గానే కొనసాగించాలన్న పట్టుదలతో కవిత ఉన్నారు. ఈసీ కాదు కూడదు అంటే కోర్టు మెట్లెక్కే ఆలోచనలో ఉన్నారు. కవిత పార్టీని ప్రకటించిన తొలి రోజు నుంచే వివాదాలు సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సేన పేరు ప్రకటించి 4 రోజుల్లోనే తెలంగాణ రక్షణ సేనగా మార్పు చేశారు. తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరాలతో అయోమయం కొనసాగుతోంది. ఇదే రకంగా ఉంటే పార్టీ పేరు విషయంలో ప్రజల్లోనూ గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. మొత్తానికి తన పార్టీ పేరు విషయంలో కవిత కేంద్ర ఎన్నికల సంఘానికి కొత్త పేర్లు పంపుతారా, లేక తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ టైటిల్ కోసం కోర్టు మెట్లు ఎక్కుతారా అనేది చూడాలి.